నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ప్రధానంగా ఏదైతే రైతులకి సంబంధించి ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో ఉన్న అణగారిన వర్గాలకి సంబంధించి ఎవరైతే ఉంటారో ఆదివాసీలు అడవికి వెళ్తే అతి కిరాతకంగా దుర్మార్గంగా అయితే కట్టెల కోసం వెళ్ళిన ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజల్ని ఎంత తీవ్రంగా ఇబ్బందులకు అయితే గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు ములుగు జిల్లాకి సంబంధించి యాకన్నగూడెం గ్రామానికి సంబంధించి అయితే ఒక వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు ఎంత విచక్షణారహితంగా కొట్టారంటే అసలు నోటితో చెప్పలేని పరిస్థితుల్లో అయితే ఆ వ్యక్తిని కొట్టడం జరిగింది. అసలు కట్టెల కోసం వెళ్ళిన వ్యక్తిని అంత దుర్మార్గంగా బేస్ క్యాంప్ అధికారుల లేకపోతే ఇటు ఫారెస్ట్ అధికారులు అని చెప్పేసి చెప్తున్నారు. అందులో బేస్ క్యాంపా లేకపోతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది మాత్రం తెలియదు. అతని లుంగిని తీసి అతనికే ముఖానికి వేసి విచక్షణారహితంగా కొట్టారు. కొడితే ఈ పక్కట ఎముకలు మొత్తం కూడా విరిగిపోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతూ ఉంది? ఫారెస్ట్ అధికారులు అలా కొట్టడం అనేది ఎంతో దుర్మార్గమైన విషయం. అసలు మీకు దీనికి సంబంధించి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు ఎంత ఘోరంగా కొట్టినంటే పక్కట ఎముకలు ఇరిగిపోయినాయి. ఆ వ్యక్తికి ఈ పక్కట ఎముకలు ఇరిగిపోయినాయి కొడితే. అసలు కొట్టే అధికారం ఎవడిచ్చిండు మీకు? మీరు మీ అడవికి సంబంధించింది ఏదైనా టేకు లేకపోతే ఇంకేదో చేస్తే మీరు కొట్టాలా? అసలు కొట్టే అధికారం లేదు మీకు. కేసు నమోదు చేయాలా, కోర్టుకు అప్పచెప్పాలా, అంతేగాని కొట్టమని అధికారం ఎవడిచ్చిండు మీకు? అసలు ఎంత ఘోరం అంటే ఒక్కసారి మనం ఎక్స్రే తీస్తే పక్కట ఎముకలు ఇరిగిపోయినాయి. ఆ వ్యక్తి ఇంకా దేనికి పనిచేయడు. అసలు కొద్దిగా కామన్ సెన్స్ అనేది ఉండదా? అసలు ఉద్యోగాలు వచ్చినాయి కదా మేమేం చేసినా అడుగుతుంది అనుకుంటారా? ఏంటి అసలు ఇంత ఘోరం అంటే? ఇంత ఘోరంగా కొట్టానంటే అసలు చెప్పే పరిస్థితి కాదు. వెళ్తే మరి ఆ చిత్రంగా బాగా కొట్టారు, ముసుకేసి బాగా కొట్టారు. అది ఇంటికి వచ్చి ఇంకా అలాగ మాకు చెప్తే ఎంతో బాధ అనిపించింది. అంత బాధ అనిపించింది. మా తెల్లారికి చెప్పి నాకు ముచ్చటలు కొట్టిందని మరి అసలు ఇస్తే మరి ఎముకలు తిరిగిపోయి చెప్తే అప్పుడే నా గుండె ఆగిపోయినట్టు అయింది. ఆ డాక్టర్ అంటాను, ఎందుకు అయిస్తానమ్మా అంటాను. మరి ఆపరేషన్ చేయాలంటే నాకు ఎంత బాధ అనిపించి, డబ్బు లేని పరిస్థితులు ఉన్నాయి, ఎంత పేద బతుకుతాను కదా అని నాకు అంత బాధ అనిపించింది. ఎందుకు ఏడతానమ్మా అంటాను. నాకేం కాదు అంత. అయ్యో తను చేసేటో నీవే అప్పు తెచ్చాం ఒక్కడ, మరి అప్పు ఎట్లా తీస్తుంది? బాబు కోసం పెళ్లి కోసానికి అప్పు తెచ్చినాం 2 లక్షలు అప్పు. మరి ఎలాగ తీస్తాం? మనిషి పని చేసి ఇలాగైన వాడిని ఎంత బాధపడి మరి చర్యలు తీసుకొని అధికారులు మాకు న్యాయం చేయాలి కోరుతున్నా. చూడొచ్చు అంటే ఎంత ఘోరం అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వంటలు వండుతారు కదా, దానికి కట్టెల కోసం పోయిండు. కట్టెల కోసం పోతే మొత్తం 3 పోతే 2 పారిపోయినరు. ఒక ఆయన దొరికి కాళ్ళు పట్టుకున్నాడట. కాళ్ళు పట్టుకొని అయ్యా వదిలేండి ఆయన తప్పు అయిపోయిందయ్యా అంటే ఆయన లుంగి తీసి ఆయన ముఖం మీద వేసి బూటు కాలుతో కొట్టిండంట. ఎంత దుర్మార్గం అది! అసలు కొద్దిగా కామన్ సెన్స్ అనేది పనిచేయాలి కదా. ఉద్యోగాలు వచ్చినాయి మనం పనిచేస్తున్నామని కాదు కదా, కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలా. ఇంత ఘోరం అంటే అసలు ఇంత ఘోరం అది. ఆ వ్యక్తి దేనికి పనిచేస్తాడు? ఆ కుటుంబానికి ఎవడో ఆసరాగా ఉంటాడు? పెళ్ళికి ఆయన పడుకొని ఉన్నాడు, కొడుకు పెళ్ళి. ఇంత ఘోరం అంటే 21వ తారీఖు నైట్ 10:30కి నా దగ్గరకు తీసుకొచ్చారు. మేము గ్రామ పెద్దగా, నేను ఇక ఈ రోజు గ్రామ పెద్దగా ఉంటున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్వం సమయాన్ని నాకు అడవిలో దొరికారని చెప్పేసి ఇంటికి నా దగ్గర తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. నేను అడిగాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏం చేశారు అంటే, మీకు ఎటు చెప్తే ఏం చేశారంటే, మాకు మా అడవిలో సంచరిస్తానికి పట్టుకెళ్ళిపోయాము. దొరికే ఏ ఊరంటే యాకనగూడెం, అంటే యాకనగూడెం బేతమడి శివారు అంటే మేము సూర్యబాబు అనేసరికి మీ దగ్గరికి వచ్చి తీసుకొచ్చామని వారు చెప్పడం జరిగింది. అది పరిస్థితి.
ఎంత ఘోరం అంటే అసలు చెప్పలేము అసలు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. అడవికి కట్టాలి పోతే కొట్టడేంది? అసలు ఎవడు అధికారం ఇచ్చిండు మీకు? కొట్టే అధికారం మీకు ఏడంది? ఆదివాసీ సంఘాల నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు చూడండి. గ్రామంలోని కోరం సమ్మయ్య పైన అటవీ శాఖ అధికారులు మరి అత్యంత పాశవికంగా మరి దాడులు చేయడం జరిగింది. అడవికి వెళ్ళినటువంటి ఈ కోరం సమ్మయ్య పైన అటవీ శాఖ అధికారులు ఈ విధంగా మరి దాడులు చేయడం అనేది సమంజసంగా అన్నటువంటి చర్య. ఏదైనా ఆయన తప్పు పని ఏదైనా చేసి ఉంటే చట్టపరంగా చట్ట పరిధిలోనే అతన్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సమ్మయ్య పైన దాడి చేయడం అనేది సరైనటువంటి చర్య కాదు. దీన్ని మేము ఆదివాసీ సంఘాల నుంచి మరి ఖండించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆయన పనికి వెళ్ళి కుటుంబాన్ని మరి సాధేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. తనపైన ఆధారపడి బతికేటటువంటి కుటుంబం ఈరోజు మరి రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటవీ శాఖ అధికారులు ఈ రకంగా మరి వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా చట్ట పరిధిలోనే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ప్రభుత్వ అధికారులు అయ్యుండి కూడా ఒక వీధి రౌడీల్లాగా వ్యవహరించడం, దాడులు చేయడం, ప్రాణభిక్ష పెట్టండి వదిలేయండి అని అడిగినా కూడా మరి తన యొక్క లుంగిని విప్పి తన మెడకు తన ముఖానికి ముసుకేసి మరి దారుణంగా కొట్టినారని చెప్పేసి మరి సమ్మయ్య మరి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి దాడులు అనేటివి తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆదివాసీల పైన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దాడులు అనేటివి సరైనవి కావు. ఏదైనా ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పు పని చేసినా వాళ్ళకి అవేర్నెస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అటవీ శాఖ అధికారులను ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అడవిలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కార్పెంటర్లకు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు దొంగ మార్గాన, సాటు మార్గాన ఈరోజు అటవీని అంతా కూడా అమ్ముకునేటటువంటి అధికారులు ఈరోజు అడవికి పోయినటువంటి ఆదివాసుల పైన ఈ రకంగా మరి దాడి చేయడం అనేది సరైనటువంటి చర్య కాదు. ఈ రకమైనటువంటి దాడులను మేము ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో 8 మంది మొత్తం దాడికి పాల్పడ్డటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా చెర్ల రేంజ్ లో ఉన్నటువంటి రేంజర్ గారి పైన కూడా మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలి. అదేవిధంగా మరి ఈరోజు బాధితుడైనటువంటి కోరం సమ్మయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన పైన దాడి చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చూడొచ్చు అంటే ఎవరైనా అడవికి వెళ్తే వీళ్ళు తీసుకుపోయి కొడతారు కదా. అదే మీరు చెక్కలు తయారు చేసి కార్పెంటర్లకు అమ్ముకున్నట్టు, లేకపోతే దొంగదారిన ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళ అటవీ సంపద కదా అది. వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు కూడా కొట్టాలా? అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు ఎవరైతే ఉంటారో అందరి గురించి అన్నట్లు కొంతమంది అధికారుల గురించి చెప్తున్నాం. వీళ్ళు కూడా దొడ్డిదారిన చాలా అమ్ముకుంటూ ఉంటారు, విచ్చలవిడిగా చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు దాటి పోకూడదు ఎవరు కూడా. అది జర్నలిస్ట్ అయినా, లేకపోతే ఆఫీసర్ అయినా, లేకపోతే పొలిటీషియన్ అయినా, లాయర్ అయినా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు దాటి పోకూడదు. మీరు కొట్టడానికి అధికారం లేదు మీకు. SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం కూడా తెలియదు వాళ్ళకి. అలాంటి గిరిజనులను పట్టుకొని మీరు కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అది అడవిలో దొరికింది కదా అని కొట్టేస్తారా ఏంటి? లేకపోతే ఏదైనా ప్రూఫ్ తీసుకోవాలా, లేకపోతే కేసు నమోదు చేయాలా, కోర్టుకి అప్పచెప్పాలా? అంతేగాని అట్లా విచక్షణారహితంగా కొట్టడం ఏంది? దీని గురించి ఏ మీడియా ఛానల్ కూడా కవర్ చేయదు. నేనే నెంబర్ వన్ చెప్పుకుంటూ ఉంటారు కదా. తమ్నైన్స్ చేసుకుంటారు, మేమే నెంబర్ 1 అని ఇట్లా చేతులు పెట్టుకొని తిరుగుతారు కదా. ఈ వార్తలు మీ ఛానల్లో వస్తున్నాయా? పంపించినారా? అక్కడున్న కొంతమంది రిపీటర్లు చెప్తారు, అన్న పెట్టిన వార్తలు రావన్నా, మేము ఏం చేయాలన్నా, ఎందుకన్నా మేము అని వాళ్ళే బాధపడతా ఉన్న సిచ్యువేషన్ ఉంది. మేమే నెంబర్ వన్.
కొద్దిగా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులకు గురైతే వాళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంటుంది. పట్టించుకోరు, ఆ వార్తలు వద్దు. ఎంతసేపు కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ అటు పోతాడు, ఇటు అమెరికా పోతాడు, హాస్పిటల్లో ఉన్నాడు, టెస్టులు చేయించుకుంటారు, గయ్య వార్తలు. అటు వార్తలు అంటారా? కొద్దిగానే సిగ్గుండాలా. అసలు వీళ్ళ పక్షాన మాట్లాడేటోడు ఒక్కడు లేడు. ఇంత ఘోరం అంటే మిమ్మల్ని కొడితే మీకు తెలుస్తుంది, మిమ్మల్ని కొట్టి బెడ్ మీద ఎత్తే మీకు తెలుస్తుంది. ఎవడు పడితే వాడిని కొట్టేయడం కాదు. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలా. గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, గిరిజనులకి మీరు అండగా ఉండాలా. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది వీళ్ళే. మీకోసం కండవలు కట్టుకొని లేకపోతే ఊరు తిరిగి అన్నకోటి అక్కకి ఒకటి అని చెప్పేసి తిరిగింది వీళ్ళే. అది గుర్తుపెట్టుకోవాలా, మీరు కూడా పట్టించుకోవాలా. వాళ్ళు భూములు అడుగుతలేరు కదా, అట్లా కొట్టడం ఏంది? ఏం పని చేస్తాడు ఆయన? వచ్చిన దాదాపు ఒక 50-60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన కొడితే ఆయన కుటుంబానికి ఆశ్రయం ఎవడుంటాడు? కూలికి పోతే 200-300 వస్తాయి. ఆ 200-300తోనే వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. దాని గురించి అట్లా కొడితే ఎవడు బాధ్యుడు? మీరు ఇస్తారా? మీ డబ్బులు ఇస్తారా? ఇచ్చే మొక్కలేనా మీ? ఈ వ్యక్తికి ఆదివాసీ సంఘాలు అండగా ఉన్నాయి, మా కాలోజీ టీవీ కూడా అండగా ఉంటుంది. ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బుక్ చేయాలా, వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలా, వాళ్ళని సస్పెండ్ చేయాలా అని చెప్పేసి ఆదివాసీ సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి. కాలోజీ టీవీ తరపు నుంచి మేము కూడా కోరుతూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఏ ఆదివాసీ రైతుకు కావచ్చు, లేకపోతే గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఏ కష్టం వచ్చినా మా కాలోజీ టీవీ ముందుంటుంది. మా కాలోజీ టీవీ టీం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. మీ నెంబర్ 1 ఛానల్ ఉన్నా లేకపోయినా మేమైతే ఉంటాం. ప్రజల పక్షాన మేము వచ్చినాం ఈ వేదికకి, ప్రజల పక్షాన మేము పోరాడతాం, ప్రజల పక్షాన మేము కొట్లాడతాం. ఖచ్చితంగా కూడా ఈ వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పేసి కాలోజీ టీవీ తరపు నుంచి కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వ్యక్తికి అయితే ఆసరాగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. నేను మీ సన్నీ.